సినిమాను చూసి మనం హ్యాపీ అయ్యామా డిసప్పాయింట్ అయ్యామా అంటే సంతోషపడ్డామా బాధపడ్డామా? గ్యారంటీ ప్రతి ఒక్క ప్రేక్షకుడు బాధపడ్డం ఖాయం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, బాహుబలి ది ఎపిక్ నైట్ 8:45కి సినిమా ప్రీమియర్ షో అయితే స్టార్ట్ అయింది. సినిమా కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12:30 అయింది. నేను ఇంటికి వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాను, అరౌండ్ 1:30 అవుతుంది. ఒకవేళ అప్లోడ్ చేసే లోపల 2:33 అవ్వచ్చు. బట్ ఇంత లేట్ నైట్ అయినా కానీ ఈ సినిమా విశేషాలని నా ఆడియన్స్తో, నా సబ్స్క్రైబర్తో పంచుకోవాలని ఇంత లేట్ నైట్ అయినా ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇకపోతే సినిమా థియేటర్లో అడుగు పెట్టగానే నాకు ఒక సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. జాతి రత్నాల్లో నవీన్ పోల్శెట్టి అంటాడు, ఏం ఫీల్ ఉంది మామ అనేసి. నిజంగా థియేటర్లో అడుగు పెట్టంగానే ఏం ఫీల్ వచ్చింది భయ్య. అసలు అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ థియేటర్లో అడుగు పెట్టగానే బాహుబలి జయ హో, బాహుబలి జయ హో అని విపరీతంగా అరస్తున్నారు. ఆ క్యారెంతలు, ఆ పేపర్ల చల్లడాలు, ఆ అరుపులు, ఆ హుషారు చూస్తుంటే ఇది 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా లాగా అస్సలు అనిపించట్లేదు. ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయితే ఏం ఫీల్ వస్తుందో ఆ ఫీల్ వచ్చింది. నిజంగా పండగ వాతావరణం కనిపించింది, అదిరిపోయింది. ఇక సినిమా చూసి ఎలా ఉంది అంటే దీన్ని బాగుంది బాగలేదని చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఇది 10 ఏళ్ల క్రితమే సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా. మన తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సినిమా. అంత గొప్ప చిత్రం గురించి బాగుందా బాగలేదని డిస్కస్ చేసుకోవడం శుద్ధ దండగ. కానీ ఇప్పుడు ఈ సినిమాను చూసి మనం హ్యాపీ అయ్యామా డిసప్పాయింట్ అయ్యామా అంటే సంతోషపడ్డామా బాధపడ్డామా అనే దాని గురించి డిస్కస్ చేయాలంటే నాకు నిజంగా ఈ సినిమా చూసి సంతోషము కలిగింది, బాధ కలిగింది. ముందు బాధ ఎందుకు కలిగిందో పాయింట్ చెప్పేస్తాను. ఈ సినిమాలో చాలా సీన్స్ లేపేస్తారు భయ్య, చాలా అంటే చాలా సీన్స్. అంటే మొత్తం 2 పాటలు కలిపి 5:30 గంట సినిమాని 3:30 గంటలో కుదిర్చారంటే చాలా సీన్స్ ఎగిరిపోంటాయి, అందరికీ తెలిసిందే. కానీ ఈ బాహుబలి 1 బాహుబలి 2కి మనం ఫ్యాన్స్గా ఉన్న ప్రేక్షకులకి కొన్ని సీన్స్ ఫేవరెట్గా ఉంటాయి. సినిమా వెళ్తా ఆ సీన్ కనపడిపోతే అర్రే ఇక్కడ ఈ సీన్ లేదే, అరే ఇక్కడ ఈ పాట లేదే, ఇక్కడ ఈ షాట్ మిస్ అయిందని చెప్పి బాధపడతాము. గ్యారంటీ ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ ఫేవరెట్ సీన్లు మిస్ అయిందని బాధపడడం ఖాయం. అన్ని సీన్లు అయితే లేచిపోయినాయి. ఈవెన్ నాకు బాహుబలి ది బిగినింగ్లో స్టార్టింగ్ టైటిల్సే చాలా ఇష్టం. స్టార్టింగే బంగారు కలల్ని గుండెలోతు గాయాల్ని అనే పాట వస్తా, వాటర్ వాల్స్ చూపిస్తా, దాని తర్వాత ఒక మ్యాప్ లాగా చూపిస్తారు. మాహిష్మతి సామ్రాజ్యం అని, కుంతల రాజ్యం అని, దొంగల ముఠ అని చెప్పి ఒక మ్యాప్ లాగా చూపిస్తారు. అదంతా నాకు చాలా ఇష్టం. అవి మొత్తం సినిమాలో లేపేశారు. దాని తర్వాత తమన్నా లవ్ స్టోరీ పూర్తిగా లేదు. అంటే టాటూలు వేస్తాడు కదా, చెరువులో వెళ్ళి అది చేపలు కరుస్తా ఉంటే వచ్చి టాటూ వేస్తాడు, పాము వదిలి టాటూ వేస్తాడు, అవి ఏవి లేవు. మెయిన్ పచ్చబొట్టేసిన సాంగ్ లేదు, నా ఫేవరెట్ సాంగ్ పచ్చబొట్టేసిన, అది చాలా ఇష్టం నాకు. ఆ పాట లేదు. ఆ పాటకు ముందు తమన్నాని అందంగా తీర్చిదిద్దుతాడు, ఆ బొట్టు పెట్టడం, కళ్ళ కాటుకు పెట్టడం, నాకు ఇష్టమైన సీన్. ఆ సీన్లు మొత్తం లేచిపోయాయి. అది నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. అది కాకుండా ఇంకా కట్టప్ప ఇంట్రడక్షన్ సీన్, కిచ్చా సుదీప్ వస్తాడు, కట్టప్పకి కిచ్చా సుదీప్కి మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది కూడా లేపేస్తారు. మనకి కిచ్చా సుదీప్ అయితే అసలు కనపడ్డు. సో ఇలాంటి చాలా సీన్లు ఎగిరిపోయింది. అలాగే సెకండ్ పార్ట్లో కూడా చాలా సీన్లు ఎగరగొట్టారు. రమ్యకృష్ణ సీన్స్, నాకు రమ్యకృష్ణది ఆ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, కట్టప్ప మాహిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగేయి అంటుంది, ఆ సీన్ లేదు. మమతల తల్లి పాట లేదు. ఇవంతా చాలా డిసప్పాయింట్ ఇచ్చింది. కానీ మరి దాన్ని కుదిర్చాలంటే తప్పదు. సో ఈ విధంగా చాలా సీన్స్ లేచిపోవడం వల్ల నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఇకపోతే హ్యాపీగా ఉండే సీన్స్ ఏవి అంటే ఈ సినిమాలో ఒక కొత్త సీన్ యాడ్ చేశారు. నేను యాక్చువల్లీ చాలా సీన్స్ యాడ్ చేశారేమో అనుకున్నా, ఒకే ఒక సీన్ యాడ్ చేశారు. ఆ సీన్ అయితే గూస్ బంప్స్ భయ్య, అదిరిపోయింది. మనకి అది ఎక్కడొస్తుందంటే తమన్నాకి ప్రభాస్ చెప్తాడు, ఇక్కడ నుంచి దేవసేనను తీసుకొచ్చే బాధ్యత నాది, నేను బయలుదేరతానని చెప్పి గుర్రం మీద బయలుదేరతాడు. అప్పుడు దీంట్లో యాడ్ చేసిన నాజర్ ఆపోజిట్లో నాజర్ చెప్తా ఉంటాడు, ఆ బాహుబలిని చంపేస్తాం, నిప్పుల్లో కలిపేస్తాం అన్నప్పుడు ఇక్కడ బాహుబలి నిప్పుల్లో పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఆ భూమి మీద తొక్కేస్తామన్నప్పుడు భూమిని బదలు కొట్టుకొని ప్రభాస్ వస్తుంటాడు. ఆ సీన్స్ని బాగా జోడించారు. ఫుల్ గూస్ బంప్స్, అదిరిపోతుంది ఆ సీన్ అయితే. అదైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీనిచ్చింది. దీని తర్వాత మనం ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎడిటింగ్లో ఏం చేశాడంటే
చాలా సీన్స్ లేపేసినా కానీ కొన్ని సీన్లు కంపల్సరీ ఉండాల్సిన సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ని పెట్టాడు. దాంట్లో షార్ట్స్ ట్రిమ్ చేశాడు. ఫర్ సపోజ్ స్టార్టింగ్ రమ్యకృష్ణ ఇలా చేయి పెట్టుకొని బెటన్ పెట్టుకుంటుంది కదా, ఆ షార్ట్ ఒక 20 సెకండ్లు ఉంటుంది అనుకుంటాం, దాన్ని 5 సెకండ్స్ ఎడిట్ చేసి 15 సెకండ్సే పెట్టాడు. ఒక యాక్షన్ పెట్టు 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటే దాంట్లో 1 మినిట్ కట్ చేసి 9 నిమిషాలు పెట్టాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఉన్న దాంట్లో కూడా చిన్న చిన్న ల్యాగ్ కూడా మిస్ అయ్యేసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ షార్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీనివల్ల సినిమా ఎక్కడ ఆగిన ఫీలింగు, ల్యాగ్ ఫీలింగ్ రాకుండా కంటిన్యూగా పరిగెత్తిన ఫీల్ వచ్చి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా 10 ఏళ్ల తర్వాత ఆ విజువల్స్, తమన్నా గ్లామరు, అనుష్క గ్లామరు, మన ప్రభాస్ యొక్క పర్ఫార్మెన్స్ ఇవంతా చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది. ఆ మాహిష్మతి సామ్రాజ్యపు కోట కానీ, ఆ కుంతల సామ్రాజ్యపు కోటలు కానీ 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా ఒక ఫ్రెష్నెస్. ఇంత దీన్ని మనం మిస్ అయ్యామా, ఎన్ని రోజులైనా దీన్ని బిగ్ స్క్రీన్లో చూసి మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూస్తే ఎంత బాగుంది అనిపించింది. కరెక్ట్గా ఇంకా ఓవరాల్గా ఒకటి చెప్పాలంటే రిలీజ్ సినిమా చరిత్రలోనే ఇది ఇంకో చరిత్ర సృష్టించబోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కలెక్షన్ పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ, రిలీజ్ పరంగా కానీ అన్ని రకాలుగా రిలీజ్ సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించబోతుంది బాహుబలి ది ఎపిక్. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఒక్కసారైనా చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన సినిమా ఇది. దీన్ని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి సినిమాని సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.